వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెలుగుదేశం పార్టీ సామాన్యుల పార్టీ అని ఎన్డీఏ కొవ్వూరు నియోజకవర్గం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇఫ్కో సెజ్ మరియు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె తెలిపారు. బుచ్చినగర పంచాయతీ పరిధిలోని 18వ వార్డు, 19వ వార్డు, 2వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని వవ్వేరు పరిసరాల్లోని కనిగిరి రిజర్వాయర్ వద్ద జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాల ప్రదేశాలకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఇల్లీగల్ గ్రావెల్ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం దోచుకున్న ప్రజాప్రతినిధులను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. అక్రమ గ్రావెల్ రవాణా కారణంగా వవ్వేరు ప్రాంతంలో రోడ్లు ధ్వంసమై కల్వర్టులు కూలిపోయే పరిస్థితి వచ్చినా కనీస మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యే మనకు అవసరమని ప్రశ్నించారు. వవ్వేరులో గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో ఒక్క పని జరగలేదని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఇల్లు లేని బడుగు బలహీన వర్గాలకు పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబు నాయుడికే ఉందన్నారు. మీరందరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి కొవ్వూరు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెంలోని 19వ డివిజన్ వవ్వేరు గ్రామ పంచాయతీ సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి ఇంత ఘన స్వాగతం పలికినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొవ్వూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను, మీ ఆడపడుచుగా. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఇద్దరిని మీ అపూర్వమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో సమర్థవంతంగా నిర్వహించగల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో ఒక్క పని కూడా జరగలేదని ఈ స్థానిక నాయకులు ఒక 2 పేజీలు లెటర్ ఇచ్చారు నాకు ఇప్పుడు. కానీ ఒక్క పని కూడా జరగలేదని చెప్పారు. కానీ హెడ్లైన్స్లోనే ఒక పని ఉంది. ఇక్కడ జరిగిన